ఋగ్వేద శతకం. అందులో ఋగ్వేదంలో 10వ మండలం 108వ సూక్తంలో 8వ మంత్రం దక్షిణ కవచము వంటిది. అది ఏంటో తెలుసుకుందాం. ఓం దక్షిణాస్వం దక్షిణాగాం దదాతి దక్షిణా చంద్రముదయద్ధిరణ్యం దక్షిణాన్నం వనుతే యో న ఆత్మా దక్షిణాం వర్మ కృణితే విద్యానన్. ఇది దీనిలో పదార్థం. యహ ఏ వ్యక్తి అశ్వం అంటే గుర్రమును దక్షిణగా దదాతి దానముదచ్చును గాం ఆవును చంద్రం రజతమును అనగా వెండిని ఉత మరియు యత్ హిరణ్యం ఏ బంగారమును అలాగే అన్నమును దక్షిణా దదాతి దక్షిణగా వసుగును అట్టి వ్యక్తిని ఆ దక్షిణలను అట్టి వ్యక్తిని ఆవు గుర్రము వెండి బంగారము అన్నము వస్త్రాదులను తనుతే స్వీకరించునట్టి వ్యక్తి నహ ఆత్మ దాత గ్రహీతలిద్దరూ ఏక మనస్కులై స్వాధ్యాయ ప్రవచనముల ద్వారా విజానం విశేషమైనటువంటి జ్ఞానము కలిగి అప్పుడు ఆ యజమాని తానొసగిన దక్షిణను వర్మ కవచముగా చేసుకును. అంటే దక్షిణను ఏ యజమాని అయితే దక్షిణ ఎదుటి వాళ్ళకి ఇస్తున్నారో ఆ దక్షిణ ఫలమును ఇతను కవచము చేసుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క భావార్థం అనగా దేశ కాల పాత్రతలను గుర్తించి ఇచ్చిన దక్షిణలను పొంది పురోహితులు యజమానునికి కష్టములు దుఃఖ క్లేశములు విఘ్నములు కలుగకుండా ఉపదేశించెదరు. అంటే ఇక్కడ ఈ మంత్రంలో దాత గ్రహీత వీళ్ళిద్దరి గురించి చెప్పవలసి వచ్చింది. గ్రహీత అంటే ఇక్కడ యజ్ఞం చేసినటువంటి పురోహితులు యజ్ఞ బ్రహ్మలు వీళ్ళందరూ కూడా ఆ దానాన్ని స్వీకరిస్తారు. అయితే స్వీకరించేటప్పుడు వాళ్ళకి పాత్రత ఉండాలి. ఆ యొక్క అర్హత పాత్రత అవన్నీ ఉన్నప్పుడే అలాంటి వాళ్ళకి మాత్రమే దానం చేయాలి. ఆ విషయాన్ని యజమాని గ్రహించాలి. అలాంటి యజమానికి ఈ దక్షిణను స్వీకరించినటువంటి వాళ్ళు ఆయనకి ఏమని ఉపదేశించాలి? కష్టాలు దుఃఖాలు కలగకుండా ఎలాంటి యజ్ఞానికి విఘ్నాలు కలగకుండా వారికి ఉపదేశించాలి. ఈ వచ్చినటువంటి పురోహితులు దక్షిణ తీసుకున్న వాళ్ళు అనేది ఈ మంత్రం యొక్క భావార్థం. ఓం.